ప్రశ్న రావణ్ణి కొత్తగా ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం ఒకటి తీసుకొచ్చి అరెస్ట్ చేసి జైలుకి పంపడం జరిగింది. అదేమంటే రావణ్ అనే అతను వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీకి మేము డబ్బులు ఇచ్చి పనిచేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు గనక ఈ మొత్తం ఈ జరిగినటువంటి సంఘటన కనుక మనం పరిశీలించినట్లయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కేసులు పెట్టాలి అతని మీద. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాడులు చేయలే. అయ్యే కొడాలి నాని, నువ్వు ఆరోగ్యం బాగలేదంటే ఆరోగ్యం బాగలేక ఏదో కొడాలి నాని పాపం అని ఎవరన్నా నీపై జాలి చూపిద్దామంటే అయ్యో పాపం అంటే మనకు పాపం అంటారు పెద్దలు. ఆ విధంగా నువ్వు మాట్లాడే మాటలు ఈ రోజు చూస్తే జనాలు ఇతనికి గుండెపోటు వచ్చినా గానీ కొవ్వు తగ్గలేదరా అని జనాలు అంటున్నారు. ఎందుకో తెలుసా, ఈ రోజు నువ్వు మాట్లాడుతూ రావణ్ అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే సమాజం మొత్తం చీకొడుతూ ఉంటే అతన్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీకి లింక్ చేయాలని మాట్లాడుతున్నావు అంటే నీ దుర్బుద్ధి, నీకు ఆరోగ్యం బాగలేకపోయినా నీ బుద్ధి మారలేదని ఈరోజు జనాలు అంటూ ఉన్నారు. ఎందుకో చెప్పమంటావా, ఆ రావణ్ అనే వ్యక్తి కోసం మీ పార్టీ నాయకుడు అంబట్టి రాంబాబు, అదే విధంగా ఎవరైతే పేర్ని నాని, వీళ్ళిద్దరూ జిల్లా అధ్యక్షులే కదా, అలాంటి జిల్లా శాఖ అధ్యక్షులే ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మీ పార్టీకి సంబంధించిన నేతలు రావణ్ మావాడు, రావణ్కు మా మద్దతు ఉంటుంది అని చెప్పి డైరెక్ట్ గా చెప్తున్నారు. అదే విధంగా అతనికి దాదాపుగా 25 లక్షలకు పైగా ఫండింగ్ ఇచ్చి అతని చేత యూట్యూబ్ ఛానల్ పెట్టించి ఈ విధంగా నడిపించేది సాక్షాత్తు మీ గొడ్డలి పార్టీనే. అలాంటి మీరు ఈ రోజు దొంగ దొరికిపోయిన తర్వాత ఈ రోజు నువ్వు వచ్చేయమంటున్నావు అంటే నీ బుద్ధి మార్చుకుని, వక్ర బుద్ధి. ఎప్పుడు గతంలో నువ్వు కూడా అలాగే మాట్లాడావు, ఒకసారి గుర్తు చేసుకున్నావు. ఈ రావణ్ని మాట్లాడే ముందు ఈ రావణ్ ఎలాగ మాట్లాడుతున్నాడో సేమ్ అదే విధంగా నువ్వు మంత్రిగా ఉండేటప్పుడు ఆంజనేయ స్వామి గురించి, రథం తగిలిపోతే దాని గురించి ఇదే విధంగా మాట్లాడావు. మీ ఇద్దరు ఆలోచనలు ఒకటే. ఈ రోజు నువ్వు దాన్ని ఏదో టీడీపీకి తెలుగుదేశం పార్టీకి అంటగట్టేసి నువ్వు తప్పించుకున్నావంటే ఎవ్వరు చూస్తూ ఉండరు. గుర్తుపెట్టుకో, మీ గొడ్డల పార్టీ దుర్బుద్ధి, మీ గొడ్డల పార్టీ ఆలోచనలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రావణ్ వెనకాల డిఎన్ఏ ఎవరిదంటే వైసీపీ గొడ్డల పార్టీదని అందరూ చెప్తారు. నువ్వేదో బూడిదని మాట్లాడుతున్నావు. మీరు చేసే చేష్టాలకి రానున్న రోజుల్లో మీ గొడ్డల పార్టీని బూడిద చేస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. గుర్తుపెట్టుకోకూడాలని ఇకనైనా బుద్ధి మార్చుకో. నీకు ఆరోగ్యం సమస్యని దొంగ నాటకాలు ఆడడం ఆపి నిజంగా నికార్సైన నువ్వు మాట్లాడావు కదా పాత మాటలు, అవి గుర్తు తెచ్చుకొని ఇకనైనా మారు, పద్ధతి మార్చుకో.